ఇవి యోగా ప్రాక్టీసెస్ చేస్తూ మీరు గమనించవలసినవి. ఫస్ట్, ప్రతిరోజు 10 నుంచి 15 నిమిషాల పాటు మీరు ఎండలో ఉండడానికి ప్రయత్నం చేయండి. మార్నింగ్ 8 లోపల, ఈవినింగ్ 4 to 6 మధ్యలో. కంపల్సరీ ఈ కీళ్ళవాతం ఉంది, అది మోకాలు సంబంధించిందా, నెక్కిదా, ఏదైనా కూడా పర్వాలేదు. 10 to 15 minutes ఆఫ్ సన్లైట్ ఈజ్ మ్యాండేటరీ. కంపల్సరీ సన్లైట్లో మీరు ఉండాలి. అంటే యోగా చేసేది మీరు సన్లైట్లో అయినా చేయండి, లేదా లైట్ వాక్ చేయండి సన్లైట్లో, నీరెండ పడేటప్పుడు. లేదు అని అంటారు, అక్కడ కుర్చీ వేసుకొని ప్రాణాయామ చేయండి, లేదా కింద కూర్చొని త్రాటకం చేయండి, లేదంటే మెడిటేషన్ చేయండి. బట్ 15 minutes మ్యాండేటరీ అండి, కంపల్సరీ చేయండి. రైట్. రెండవది, పొద్దున్నే లేవగానే ఈ కీళ్ళవాతం ఉండేవాళ్ళు, కొంతమందికి తప్ప మిగతా వాళ్ళు నిమ్మకాయ రసము నీళ్ళలో, వేడి నీళ్ళలో కలుపుకొని తాగండి. ఇది ఆర్థరైటిస్ ఉండే వాళ్ళకి హెల్ప్ చేస్తుంది. కొంతమందికి అని చెప్తున్నాను, కొన్ని కండిషన్స్లో వాళ్ళు నిమ్మరసం తాగకూడదు, అలాంటి వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు తాగొచ్చు. మూడవది, వీలైనంత వరకు మసాజ్ చేయడానికి ప్రయత్నం చేయండి. సింపుల్ మసాజ్ విత్ యువర్ హ్యాండ్స్, మీ ఫింగర్ టిప్స్తో లైట్గా మసాజ్ చేసుకోండి. దేంతో చేయాలి, మళ్ళీ డౌట్ వస్తుంది. దేంతో అనంటే, మీకు ఆవ నూనె ఉంటే ఆవ నూనెతో చేయండి, కొద్ది కర్పూరపు బిళ్ళ వేసుకొని, లేదా ఆముదం మార్నింగ్ ఆముదం యూస్ చేస్తే మాత్రము స్నానానికి ముందర ఆముదం కొద్దిగా వేడి చేసుకొని రబ్ చేసుకొని ఆ తర్వాత స్నానానికి వెళ్ళండి. వేడి నీళ్ళల్లో అప్పుడప్పుడు సొంటి పౌడర్ కలుపుకొని తాగండి. ఇవన్నీ పక్కన పెడితే, మీరు తీసుకునే ఆహారంలో పొటాటోస్, స్వీట్ పొటాటోస్ అంటే వాతం కలిగించే ఫుడ్ని అవాయిడ్ చేయండి. గడ్డ కూరలు తినకూడదు, గడ్డ నుంచి అంటే భూమి నుంచి వచ్చిన కూరలు తినకూడదు. రెండవది, మీరు చేయవలసిన ఇంకో ఇంపార్టెంట్, ఆయిల్ ఎక్కువ ఉండే ఫుడ్ తీసుకోకూడదు. అగైన్ ఫుడ్ తీసుకునేది కూడా బిఫోర్ 12 లోపల తీసుకోవాలి. మార్నింగ్, ఈవినింగ్ బిఫోర్ 7 మీ డిన్నర్ని ఫినిష్ చేయాలి.